హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయేది మా అక్క గురించి. మా అక్కకి 27 ఏళ్ళు ఉంటాయి. నాన్నగారు బయటకు వెళుతూ ఈరోజు నేను రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది, రాత్రి 12 లేదా తెల్లారి 3 అవుతుంది, మీరు భోజనం చేసి పడుకోండి అన్నారు. అలాగే అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు నా ఫ్రెండ్ ఒకడు వస్తాడు, వాడికి భోజనం వసతి ఏర్పాట్లు చేయండి అని అక్కతో చెప్తున్నాడు. అక్క సరేనన్న అంది. ఇలా సాయంత్రంగా నాన్న చెప్పి బయలుదేరాడు. ఆ మాట చెప్పడమే ఆలస్యం. ఇంటికి కొత్త మనిషి వస్తున్నాడని అక్క ఇంకా తన పని మొదలుపెట్టింది. వెంటనే ఆలస్యం చేయకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ వాష్, ఐబ్రోస్ చేయించుకొని వచ్చింది. ఇక తన రూమ్లోకి వెళ్ళి మేకప్ వేసుకుంటోంది. పెదవుల నిండా ఎర్రగా లిప్స్టిక్ పూసుకుంది. కళ్ళకు కాటుక పెట్టుకుంది. తలలో పూలు పెట్టుకుంది. పలుచటి చీర కట్టుకుంది. ఆ చీర అయితే నడుమంతా కనిపించేలా కట్టుకుంది. బొడ్డుకు చీరకి జానెడు దూరం ఉంది. చీర కట్టుకోవడానికి నడుమే కాదు కదా, గజ్జలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, అక్కయ్యలు ఇద్దరు నేను ఉంటాం. పెద్ద అక్కయ్యకు 27 ఏళ్ళు, చిన్నక్కకి 18 ఏళ్ళే, నాకు 16 సంవత్సరాలు మాత్రమే. వయసు గ్యాప్ ఎక్కువ ఉండడంతో మా పెద్దక్క మాపై ఎప్పుడు డామినేషన్ చేస్తూ ఉంటుంది. తను చెప్పినట్టు మేము వినాల్సిందే. తన దృష్టిలో మేము చిన్నపిల్లల కిందే లెక్క. మా పెద్దక్క పర్సనాలిటీ బిలో యావరేజ్ మాత్రమే. సన్నగా పీలగా ఉంటుంది. కలర్ కూడా కొద్దిగా బ్లాక్గా ఉంటుంది. అయితేనే తను చాలా కచ్చిగా ఉండడం వల్ల మా అక్కను చూస్తే ఎవరైనా భయపడతారు. తెలిసిన వాళ్ళు మా అక్కతో ఎవరైనా గొడవకు దిగారో వాళ్ళు ఆ రోజు చచ్చినట్టే. మా అక్క బూతులు అలా ఉంటాయి. ఎప్పుడు వినని బూతులు మాట్లాడుతుంది. మా అక్కకు అందం తక్కువ ఒకటి, చాలా ఖచ్చిత బిహేవియర్ సరిగ్గా లేకపోవడంతో ఎవరు పెళ్లి చేసుకోవడానికి తెలిసిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. టైం చూస్తే 7 అవుతోంది. నేను వెళ్ళి డోర్ తెరిచి చూశాను. ఎదురుగా ఒక 45 ఏళ్ల వ్యక్తి కనిపించారు. ఆయన తన గురించి చెప్తూ చెప్పారు. ఓ మీరా అంకుల్, డాడీ మాకి ఇదివరకే చెప్పారు మీరు వస్తారని, రండి అంకుల్ అంటూ నేను లోపలికి అంకుల్ని పిలుచుకొని వెళ్ళాను. అంకుల్ సోఫాలో కూర్చున్నారు. లోపల నుంచి అక్క వచ్చింది. అక్క వస్తూ నడుము కనిపించకుండా కప్పెట్టుకొని వచ్చింది. నేను ఇదేంటబ్బా అని చూశాను. తర్వాత అంకుల్ని పరిచయం చేసుకొని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, అంకుల్ డిన్నర్కి టైం అయింది, రండి డిన్నర్ చేద్దామంటూ అంకుల్ని డిన్నర్కి ఆహ్వానించింది. నేను అంకుల్ అక్క కలిసి డిన్నర్ చేసాం. అలా కొద్దిసేపు మళ్ళీ మాట్లాడుకొని అక్క నన్ను చిన్న టైం 9 అయింది, వెళ్ళి పడుకోకన్నా అంది. నేను సరే అని నా రూమ్ వైపు వెళ్ళాను. నేను నా రూమ్కి వెళ్ళినట్టే వెళ్ళి కొద్దిగా రిటర్న్ వచ్చాను. ఎందుకంటే అక్కయ్య గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేస్తుందా అని ఇంట్రెస్ట్ కొద్దీ నేను వారిని చాటుగా గమనించసాగాను. ఆ అంకుల్ మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం అంకుల్ మా నాన్న కోసం కాస్ట్లీ మందు బాటిల్ తీసుకొచ్చారట. తాగాలనుకున్నారు. వచ్చేకి లేట్ అవుతుందనడంతో అంకుల్ని రూమ్లోకి వెళ్ళి కానిచ్చేయమన్నారు. అడ్జస్ట్ చేసుకో, రేపు నేను కంపెనీ ఇస్తా అన్నారు. తర్వాత అక్కతో చెప్పడానికి పటాయిస్తున్నారు. ఏంటి అంకుల్ సంకోచిస్తున్నారు అంది. అక్క నాకు అర్థమైంది మీకేం కావాలో, ఇక నీళ్లు గ్లాసే కదా అంది. అంకుల్ అవును అన్నట్టు తల ఊపాడు. మరేం మొహమాట పడకండి అంకుల్, డాడీ కూడా హాల్లోనే తాగుతారు, ఏం అభ్యంతరం లేదు, తాగండి అంది. ఆ మాటకి అంకుల్ కళ్ళు మెరిసిపోయాయి. వెంటనే వాటర్ గ్లాసు ప్రత్యక్షమయ్యాయి. ఆయన ఇంకా వేరే ఏమీ ఆలోచించకుండా 2 గ్లాసులు ఆత్రంగా తాగేశారు. తాగేసి టాయిలెట్ ఎక్కడ అన్నారు. అక్క చూపించింది. ఆయన టాయిలెట్కి వెళ్ళారు. 15 మినిట్స్ తర్వాత వచ్చారు. మళ్ళీ తాగాలనుందని చెప్పారు. ఈసారి తినడానికి ఏమైనా కావాలి అన్నారు. అక్క ఆలోచించి ఆమ్లెట్స్ తీసుకురానా అంది. సరే అన్నారు. వెళ్ళి అక్క ఆమ్లెట్స్ వేసుకొని వచ్చింది. వంటగదిలో నుంచి ఆమ్లెట్లు తీసుకొచ్చిన అక్కను చూసి నేను నోరు వెళ్ళబెట్టాను. తను చీరని బొడ్డుకు జాడ కనిపించేలా చేసింది. ఆమ్లెట్లని టేబుల్ మీద పెట్టింది. ఇవ్వండి అంకుల్, తినడానికి తీసుకొచ్చాను ఆమ్లెట్స్ అంది. తీసుకొచ్చావా? ఏవి, ఎక్కడ? ఇక్కడున్నాయా మాట్లాడుతున్నారు. ఆ అంకుల్కి బాగా కైపెక్కినట్టుంది. గ్లాసులోకి మందు పోసి అందులోకి వాటర్ పోసి మందు బాటిల్ని నోట్లో పెట్టుకున్నాడు. మందు గ్లాసుని నోట్లో పెట్టుకొని తాగసాగాడు. అప్పుడే అంకుల్ హఠాత్తుగా అక్క బొడ్డు కళ్ళ చూశాడు. చూసి కళ్ళు పెద్దవి చేశాడు. బొడ్డు కళ్ళే చూస్తూ కసిగా తాగసాగాడు. అది గమనించిన అక్క, అబ్బా మీరు మగాడు అంకుల్, పెగ్గుల మీద పెగ్గులు వేసేస్తున్నారు. ఖాళీ గ్లాస్ తీసుకొని అక్క అందులో కొంచెం మందు వాటర్ పోసి, ఉండండి ఈసారి నేను తాపిస్తాను అంది. అక్క ఒక చేత్తో గ్లాసు, ఒక చేత్తో ఆమ్లెట్ తీసుకుంది. అంకుల్ అక్క బొడ్డుకేసి గుటకలు మింగసాగాడు. అప్పుడే అక్క అంకుల్కి తాపిస్తూ కసిగా అంకుల్ కళ్ళ చూసింది. అలా చూస్తూనే అక్క పెదవులు కొరికింది. తన పెదవులను తానే కొరుక్కుంటూ కసిగా చూసింది. ఆ అంకుల్ మళ్ళీ అక్క బొడ్డు కళ్ళ చూశాడు. అంకుల్ కైపుతూ అది బొడ్డా బోరు బావా అన్నాడు. ఆ మాటకి అక్క, బొడ్డులో కూడా బోరు వేయించుకున్నా, అందుకే అది బోరు బావిలా తయారైంది అన్నాడు. చూడండి ఎంత లోతుందో అంటూ చూపించింది. అయితే నా దగ్గర పెద్ద బోరుంది,
దాన్ని వేయమంటావా అన్నాడు. అక్క మీ పెద్ద బోరుతో బోరు ఇంకొంచెం పెద్దది కావాలి అది అంది. ఈసారి బాగా బోరు వేయండి, మీ పెద్ద బోరుతో బోరు వేస్తే బాగా వాటర్ రావాలి అంది. ముందు వేసిన బోర్లు వేసి వేసి నీళ్లు మాత్రం రాలేదు అంది. అంకుల్కి బాగా కాక పుట్టింది. మత్తులో కైపు కూడా ఎక్కింది. కాస్త సోఫాలో నుంచి ముందుకు జరిగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అలా అక్క బొడ్డుకి జానెడు దూరంలో మాత్రమే ఉండి చూస్తూ గుట్కులు మింగసాగాడు. అలా దగ్గరున్న అంకుల్ని అక్కయ్య తన గ్లాసులో ఉన్న మందుని తన చేతిలో పోసుకొని తన బొడ్డు పైన పొట్టకి రుద్దుకుంది. చూడండి, మీ చూపులకే ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వచ్చింది. ఈ వాటర్ని మీ మోటార్తో లాగేయండి అంది. అక్క అలా అనడమే ఆలస్యం. అంకుల్ అక్క పొట్టని సడన్గా నాకడం స్టార్ట్ చేశారు. అక్క ఒక్కసారిగా ఎంతో మత్తెక్కినట్టు మూలిగింది. అంకుల్ పొట్ట మీద నాకసాగాడు. ఇక అక్క గ్లాసులో ఉన్న మందుని కొద్ది కొద్దిగా పొట్ట మీద పోస్తున్నాను. అబ్బా, మీ మోటార్కి ఎంత పవర్ ఉంది, నా బోర్లో నీళ్ళన్నీ లాగేస్తుంది అంది. ఆ గ్లాసులో మందు ఖాళీ అయిపోగానే అక్కడున్న ఆమ్లెట్ తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుంది. అక్క సోఫాలో పడుకుంది. అక్క అలా సోఫాలో పడుకొని తన పొట్ట మీద ఆమ్లెట్ పెట్టుకుంది. అంకుల్ మోకాళ్ళతో నడుచుకుంటూ వస్తూ అక్క పొట్ట దగ్గరికి చేరి కొద్ది కొద్దిగా కొరికి తినడం స్టార్ట్ చేసేసి ఆ కొరుకుతున్నప్పుడు పెదాలు పళ్ళు అక్క పొట్టకు తగిలి అక్క కొద్ది కొద్దిగా మెలికలు తిరుగుతూ సౌండ్ చేస్తూ ఇదంతా గమనిస్తున్న నాకు అమ్మో నువ్వు సామాన్యురాలు కాదే అనుకున్నాను. అలా అంకుల్ అక్క పొట్ట మీద ఉన్న ఆమ్లెట్ తింటూ అక్క కళ్ళకేసి కసిగా చూడసాగాడు. అక్క అంకుల్ కళ్ళకేసి కసిగా చూస్తూ పెదవులు కొరుకుతూ అంకుల్ని బాగా రెచ్చగొట్టసాగింది. బాగా కసి మీద ఉన్న అక్క తన పావడ లాగేసింది. జాకెట్ హుక్స్ కూడా తీసి జాకెట్ విప్పేసింది. ఇక ఆకలేక అంకుల్ పంచె పీకేసింది. పైన వేసుకున్న టీషర్ట్ కూడా పీకేసింది. అమాంతం అక్క సోఫాలో పడుకొని అంకుల్ని అక్క మీదకి లాగేసుకుంది. అక్క ఏవేవో పిచ్చి పనులు చేస్తూ అంకుల్ని రెచ్చగొట్టసాగింది. అలా అంకుల్ అక్క మీద పూర్తి పడిపోయాడు. అక్క అతి కష్టం మీద అంకుల్ కింది నుంచి తప్పించుకొని లేచి నిలబడింది. వెంటనే అక్క అంకుల్ని కదిలిస్తూ వచ్చిన చోట బోరు వేసుకో అంటూ ఉంటుంది. ఆయన మాత్రం కైపు ఎక్కువైపోయి నిద్రలేకి జారుకుంటున్నాడు. మెల్లగా ఆ చెంప ఈ చెంప కొట్టింది. అయినా కూడా ఆయన మూలుగుతూ నిద్రలేకి జారుకుంటున్నాడు. 1 నిమిషం చేసిన తర్వాత పూర్తిగా నిద్రపోయాడు. అసలే కాక మీద ఉన్న అక్కకి కోపం ఎక్కువయ్యి ఆ చెంప ఈ చెంప పగలగొట్టింది. అయినా వైబ్రేషన్ లేదు. ఇక తన నిజస్వరూపం చూపించింది. అక్క బూతుల పురాణం అంటుకొని ఒరేయ్ పనికి మాలిన వాడా, నీ నోట్లో నేను పాస్ వయ్యా, నీ నోట్లో నేను టాయిలెట్ చెయ్యా తిట్టసాగింది. ఇక చేసేదేమీ లేక పట్టరాని కోపంతో ఆ అంకుల్ గాని ఎగిరెగిరి తన్నింది. కన్న బూతులన్నీ తిడుతోంది. అలా తిడుతూ కింద ఉన్న లుంగి తీసుకొని అంకుల్ కేసి పటాపటా కొడుతూ నీ పెళ్ళాం లేచిపోనాని, నీ పెళ్ళాన్ని ఊరంతా, నీ అమ్మని మీ పాలేరు మింగ, మీ అమ్మని నీ కూతుని మా నాన్న మింగ, లేరా చెత్త నా కొడక అంటూ మళ్ళీ ఎగిరెగిరి తన్నింది. ఆ తిట్లకి వాడు గనక మెలకువలో ఉంటే చచ్చుండేవాడు. మంది ఎక్కువైపోయి నిద్రపోయాడు కాబట్టి సరిపోయింది. ఇక అక్క చేసేదేమీ లేక తన చీర కట్టుకొని అక్కడంతా క్లీన్ చేసి రాసిగా తన రూమ్ వైపు